హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం వచ్చేసి నున్న మ్యాంగో మార్కెట్లో సెకండ్ గేట్ దగ్గర నుండి ఫస్ట్ రైట్ లో మనకి దుర్గామహేశ్వరి బొమ్మల కంపెనీ అయితే ఏదైతే ఉందో కలాట్స్, అదే మహేష్ అని ఉన్నాడు కదా, వాళ్ళైతే గోడం అయితే ఒకటి ఉందన్నమాట. అక్కడ పెయింట్స్ అయితే అయిపోయాయి. సో అవైతే చూద్దామని చెప్పి వచ్చాము. బొమ్మ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే మొత్తం లిస్ట్ అయితే చూద్దాము. ఇప్పుడు అన్న బ్యానర్స్ కూడా వేయించేశారు ఇక్కడ. అంటే మ్యాంగో మార్కెట్ నుండి కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకు రాగానే ఇక్కడైతే గోడం అయితే ఉందన్నమాట. బొమ్మలు అయితే ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ ఏమన్నా డెమో పీసులు పెట్టారు. ఇక్కడ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అది కూడా చూద్దాం. మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ బయట ఆల్రెడీ ఒక బొమ్మ పెట్టేశారు, అంటే మామూలుగా కనిపించడానికి జనాలకి. సో ఇది బ్యానర్ అయితే అన్నది. ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ ఐడి అన్ని మన లింక్ లో అయితే ఉంటాయి, చూడండి డిస్క్రిప్షన్ లో. 1 అడుగు నుండి 15 అడుగుల వరకు ఇక్కడ అయితే బొమ్మలు అవైలబుల్ గా ఉన్నాయి. లోపలికి అయితే వెళ్దాం. సో షెడ్ లోపలికి అయితే వెళ్తున్నాం. స్టార్టింగ్ చూసుకోగానే మనకి 13 ఫీట్ గణపతి అయితే ఉందన్నమాట. వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సేమ్ అక్కడ ఏవైతే మోడల్స్ ఉన్నాయో అయ్యే మోడల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫైబర్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఫైబర్. ఇది ఒకటి, అంటే ప్రతి గణపతికి ఫైబర్తో అయితే ఇవన్నీ పెడతారనమాట. బ్యాక్ సైడ్ ఆర్చ్లు అవి కూడా చూద్దాం మనం. సో స్టార్టింగ్ రాగానే మనకి ఒక భారీ గణపతి ఏదైతే ఉందో అదైతే కనిపిస్తుంది అనమాట. దీనికి మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఈ గణపతికి చూసుకోండి. మనం ఈ గణపతిని చూడగానే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక పెద్ద ఆర్చ్ అయితే వచ్చింది బ్లూ కలర్ లో. చుట్టూరు సూర్య భగవానుడి కిరణాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే వచ్చేసింది అనమాట. పైన జ్యువెలరీ వర్క్ కానీ, కిరీటానికి కొండ మీద జ్యువెలరీ వర్క్ కానీ, మెడలో ఆభరణాల జ్యువెలరీ వర్క్ కానీ, చేతులకి ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. చూడండి కళ్ళు, అబ్బా ఒక రేంజ్ లో ఉన్నాయమ్మా కళ్ళు. కొండ మీద వచ్చేసి నామాలు, త్రిశూలం, జ్యువెలరీ వర్క్ తో అసలు గణపతి మంచి ముద్దొస్తున్నాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పంచ్ ఏదైతే ఉందో దాని మీద అయితే డిజైన్ ఒక రేంజ్ లో ఉంది, వేరే లెవెల్. పింక్ కలర్ పంచ్ వచ్చి దాని మీద చెమ్కీలు అలా అలా మెరుస్తుంటే జిగేలు అంటుంది. మామూలుగా లేదు అసలు. ఇంకా ఒక రేంజ్ లో అయితే ఉందన్నమాట. చూడండి, కొంచెం దూరం నుండి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 15 ఫీట్ అయితే ఉంటది గణపతి. 15 ఉండదు, 15 ఫీట్ అయితే ఉంటది గణపతి ఈజీగా. ఈ తొండం మీద జ్యువెలరీ వర్క్ కానీ, చెంకీలు జిగేలు అంటున్నాయి, గజ్జమని వేస్తున్నాయి చూడంగానే. మామూలుగా లేదు. కళ్ళు కూడా మంచిగా అయిపోయినాయి. మొత్తం కళ్ళు కూడా జూమ్ చేస్తాను చూడండి. కళ్ళ వర్క్ కూడా బాగా ఒరిజినల్ కళ్ళు ఎలా అయితే ఉంటాయో ఆ టైప్ లో అయితే ఉన్నాయి అనమాట. చెవులో మంచి డిజైన్ వచ్చింది. చెవులో కూడా చూసుకున్నట్లయితే చెవులో కూడా కొన్ని ఆభరణాల టైప్ లో అయితే డిజైన్ అయితే వచ్చింది అనమాట. చేతులు, చెయ్యి విషయానికి వస్తే చూడండి, మన చెయ్యి అయితే ఎంత అయితే ఉంటుందో అంత అయితే హ్యాండ్ అయితే ఉంది. లడ్డు ఒక 25 kgs అయితే పెట్టేయచ్చు చేతిలో మన గణపతికి. హెయిర్ కూడా చూసుకున్నట్లయితే మనము అక్కడ కొంచెం మనకి హెయిర్ పక్కకు వచ్చింది కదా, ఆ టైప్ లో అయితే వచ్చేసింది అనమాట. కిరీటం పైన ఇంక అంతే అని అంటున్నారు అన్నయ్య వాళ్ళు, జ్యువెలరీ వరకు. సో పంచ పింక్ కలరు, వెనకమాల తువాలు ఉంటుంది కదా, ఆ తువాలు ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్ అనమాట. ఆభరణాలు గోల్డ్ కలరు. మంచిగా అయితే వేసారు. సో అదే మోడల్లో ఇంకో గణపతి, కాకపోతే కలర్ చేంజ్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ షేడ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే అన్ని గణపతులకి. పంచ రెడ్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ చెంకీలు అయితే వచ్చేసాయి దీనికి ఇంకా జ్యువెలరీ వర్క్ జరగాలి. సో ఇంకొక మోడల్కి వెళ్తే మన స్వామి నాట్యం చేస్తూ డమరకం వాయిస్తూ ఏదైతే తబలా ఉంటుందో అది వాయిస్తున్నట్టయితే ఈ గణపతి ఉంది. దీనికి కూడా జ్యువెలరీ వర్క్ అయిపోయింది, ఫినిషింగ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మంచి కలర్ గా అయితే వచ్చేసింది అనమాట. గోల్డ్ కలరు అలా సిల్వర్ కలరు. తలపాగా వచ్చేసి మనకి పెళ్లి కొడుకు టైప్ లో అయితే తలపాగా ఉంటది కదా, ఆ తలపాగా అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ పంచ్ వచ్చి వెనక మళ్ళా తువాలు ఏదైతే ఉంటుందో అది పింక్ ఆరెంజ్ కలర్ లైక్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉందన్నమాట. బ్లూ కలర్ పంచ్ మీద
గోల్డ్ కలర్ చెమ్కీలతో మొత్తం అసలు డిజైన్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉండిద్దో చెమ్కీలు ఇక్కడ కానీ ఎడ్జ్లో కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిదీ అయితే వేసారనమాట. మధ్యలో పింక్ వైట్ కలర్ చెమ్కీలు, మళ్ళీ డిజైన్ ఏదైతే ఆభరణాలు జ్యువెలరీ వర్క్ ఉండిద్దో గజ్జిమనిపించేటట్లా అలా వేసారనమాట. సో ఇది తొండం మీద కూడా చూసినట్లయితే అసలు మామూలుగా లేదు. ఐస్ చూడండి అసలు మా పిలుస్తున్నట్టే ఉంది నన్ను అయితే. మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఆ ఐస్ చూడంగానే ఎవరైనా ఫెదా అయిపోవాల్సిందే గణపతికి. మరి ఆ విధంగా ఉంటుంది. ఈ చెమ్కీ వర్క్ కూడా ఇక్కడ ఏదైతే మన అది ఉంటుంది కదా దాని మీద అయితే వేస్తారనమాట శాల్వా. మూషిక్ మహారాజా ఉన్న భజన చేస్తున్నాడు, ఇక్కడ ఏమన్నా డ్రమ్ వాయిస్తున్నాడు, చిడతలు వాయిస్తున్నాడు, డ్రమ్ వాయిస్తున్నాడు. మన గణేష్ ఏమన్నా తబలా వాయిస్తున్నాడు. ఒక చేతిలో లడ్డు చెయ్యి ఒకటి ఆశీర్వదిస్తున్నట్టు, 2 తబలా వాయిస్తున్నట్లు. ఫినిషింగ్ అయితే అయిపోయింది గణపతి, మామూలుగా లేదు. హైలైట్ అంటే హైలైట్ అనమాట. ఇది కూడా వచ్చేసి 13 feet అయితే ఉంటుంది గణపతి. పర్ఫెక్ట్గా 13 feet అయితే ఉంటుంది. సో ఇందులో కూడా కలర్ చేంజెస్ ఉన్నాయి. డిజైను దీనికి ఒక డిజైన్ ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే దీనికి ఒక డిజైన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్ పంచి మీద వచ్చేసి గోల్డ్ కలర్, సిల్వర్ కలరు, దీనికి ఒక డిజైను. లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది. ఇది చూసుకున్నట్లయితే భారీ విగ్రహం కదా, 15 అడుగులు ఈ గణపతి. దీనికి కూడా ఒక డిజైన్ వచ్చింది పంచ మీద. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది అనమాట. సో ఇంకా ఉన్నాయి. ఇంకొక మోడల్ చూద్దాం. ఇంకొక మోడల్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే పైన వరాహ స్వామి అయితే ఉన్నారు మనకి. ఇది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా లైట్గా ఫినిషింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. కళ్ళు గీయాలి, జ్యువెలరీ వర్క్ అయితే వేయాలన్నమాట. పైన మనం చూసుకున్నట్లయితే వరాహ స్వామి అయితే ఉన్నారు. సో కింద వచ్చేసరికి శివుడు, మన లోకనాయకుడు శివ భగవాన్. సో మన గణపతి వచ్చేసి మంచిగా దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న బ్లాక్ కలర్ ఆర్చ్ అయితే వచ్చేసింది. చూసుకున్నట్లయితే జ్యువెలరీ వర్క్ అవ్వాలి, ప్లస్ కళ్ళు గీయాలి, అంతే. చిన్న వర్క్ అంతే అది. పంచ మీద చూసుకున్నట్లయితే చెమ్కీ వర్క్ అయితే అయిపోయింది అనమాట పంచ మీద. ఇది కూడా ఒక మంచి యూనిక్ డిజైన్ అయితే వేశారు మనకి. యూనిక్ డిజైన్ అయితే పంచ మీద వర్క్ అయితే వేశారనమాట. ఎక్కడ తగ్గలేదు, దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అన్నయ్య. ఇక్కడ మొత్తం ఒకటే వైట్ వేయకుండా బ్లూ కలర్, గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు అక్కడక్కడ. చూసుకున్నట్లయితే కింద కూడా ప్రతి పంచి అంచును కూడా మనకి చెమ్కీ వర్క్ అయితే జరిగింది. సో తువ్వాలు అయితే ఏదైతే ఉంటుందో ఆ మెడలోని తువ్వాలు, దానికి కూడా చెమ్కీ వర్క్ అయితే జరిగింది అనమాట ఫుల్గా. ఇదివరకు మొత్తం కిరీటానికి, కొన్ని బొమ్మలకి ఏంటంటే కిరీటానికి మొత్తం గోల్డ్ కలర్ వేసేసేవాళ్ళు, చెమ్కీలతో వేసేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కలర్ వేసి చెమ్కీ వర్క్ నీట్గా డిజైన్ చేసి చేస్తున్నారు అనమాట. ప్రైజెస్ కూడా ఆ విధంగానే ఉంటాయి. బట్ చూసుకోవాలి, మనం కూడా చూసుకొని తీసుకోవాలి గణపతిని అయితే. ఇంకొక మోడల్ వచ్చేసి దర్బార్ మీద స్వామివారు అయితే కూర్చొని ఉన్నారు. ఇది కూడా పైన వరాహ స్వామి అయితే వచ్చారు మనకి. వరాహమూర్తి గద పట్టుకొని, చక్రం, విష్ణు చక్రం, శంకు, కమలం పువ్వు ఒకటి వరాహ స్వామి చేతిలో. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గుర్రాలు, 7 గుర్రాలతో రథం లాగుతున్నట్టు. పైన సూర్య భగవానుడు 7 గుర్రాలతో రథం లాగుతున్నట్టు స్వామివారు అయితే ఉన్నారనమాట. అది వచ్చేసి ఫైబర్ బయట మనం చూసాం కదా స్టార్టింగ్, ఆ ఫైబర్ అనమాట. అది ఫైబర్ సెట్టింగ్. ఇక్కడ వచ్చేసి మనకి దర్బారు కింద ఏనుగు తలకాయ అయితే ఏదైతే ఉంటుందో అది ఏనుగు తలకాయ అనమాట. 2 దంతాలు ఉన్నాయి ఏనుగు తలకాయ కూడా. చెవులు మంచిగా డిజైన్ చేశారు. సో దీనికి కూడా ఏంటంటే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. కళ్ళు గీయాలి, ప్లస్ జ్యువెలరీ వర్క్ అయితే చేయాలన్నమాట. ఇది కూడా వచ్చేసి ఒక 14 feet అయితే ఉంటుంది గణపతి. పంచ మీద మాత్రం దీనికి కూడా యూనిక్ డిజైన్ అయితే వేశారు. బ్లూ కలర్ పంచ, ఆరెంజ్ కలర్ తువ్వాలు, దీనికి సిల్వర్ కలర్ వేశారు. ఆరెంజ్ కలర్ మీద, బ్లూ కలర్ మీద వైట్ కలరు ప్లస్ గోల్డ్ కలర్ చెమ్కీలతో డిజైన్ అయితే వేశారనమాట.
చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. సో ఇంకొక మోడల్ వచ్చేసి మనకి రాములు వారు, శ్రీరాములు వారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చి కొంచెం సూర్య భగవానుడి కిరణాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే సూర్యుడు భగవానుడు ఉన్నాడు. ప్లస్ వరాహస్వామి, దీనికి కూడా యూనిక్ గా వరాహస్వామి. ఇప్పుడు మనం చూసుకున్న 3 బొమ్మలు ఏదైతే ఉన్నాయో మూడిటికి వరాహస్వామి, 3 ఒకటే హైట్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మారింది. ఇక్కడ మనకు వచ్చే ఒకళ్ళు శివుడు వచ్చారు, ఒకటి ఏనుగు, ఇంకొకటి శ్రీరాములు వారు. అలా 3 ఒకటే గణపతులు. 3 వచ్చేసి 14 ఫీటు 13 ఫీట్ అయితే ఉంటవి. ఒకటి ఆర్చ్ వచ్చింది కాబట్టి 14 ఫీటు, మిగిలిన 13 ఫీట్ అయితే ఉంటవి. దీనికి కూడా చూసుకున్నట్లయితే ఈ గణపతి వచ్చేసి పింక్ కలర్ అనమాట. దీనికి చెంకి వరకు ఒక డిజైన్ అయితే వేశారు. ఆ డిజైన్ ని పైన ఒకటి కింద ఒకటి అయితే వేశారు అనమాట. చూడొచ్చు మీరు కూడా. దీనికి కూడా ఈ గణపతికి కూడా కళ్ళు గీయాలి, ప్లస్ జ్యువెలరీ వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ రాముల వారి చేతిలో బాణం ఒకటి వస్తుంది, అదే విల్లు ఏదైతే ఉంటుందో అదైతే వస్తుంది. ఈ రాముల వారికి కూడా మంచి కవచాలు, అసలు కవచం ఏ కలర్ లో అయితే ఉంటుందో ఆ కలర్ లో పెయింట్ అయితే జరిగింది రాముల వారికి, శ్రీరాముల వారికి. వెనక మాల ఆర్చ్ బ్లూ కలర్ వచ్చింది ఒకటి. ఇది కూడా అద్భుతంగా ఉంది గణపతి. అదే విధంగా ఇంకొక యూనిక్ మోడల్ అయితే ఉందన్నమాట. సో దానికి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, చూడొచ్చింది మీరు కూడా. మన ఉగ్ర నరసింహ స్తంభ ధ్వజం అంటే 2 స్తంభాల నుండి చీల్చుకొని రాక్షసుల్ని సంహరిస్తూ నరసింహస్వామి ఏ విధంగా అయితే పేగులు మెడలో వేసుకుంటాడో ఆ డిజైన్ అనమాట ఇది. బ్యాక్గ్రౌండ్ ఒక రెడ్ రౌండ్ కలర్ ఆర్చ్ అయితే వచ్చింది, ఫైబర్ అది. ఇక్కడ ప్రహ్లాదుడు, అటుపక్క ఆమె సంథింగ్ ఎవరో, మన గణపతి కింద కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది చాలా అద్భుతమైన మోడల్. 15 ఫీట్ గణపతి ఇది చూసుకున్నట్లయితే. ఇది కూడా దీనికి చెంకి వర్క్ అయితే అయిపోయింది పంచకి. చూడండి, ఇది ఒక డిజైన్, చెంకి వర్క్ అయితే అయిపోయింది అనమాట. మెడలో తువ్వాలు ఏదైతే ఉంటుందో ఆ తువ్వాలకి కూడా ఎల్లో కలర్ వచ్చింది. దీనికి కూడా చెంకి వర్క్ అయిపోయింది. ఇంకా కళ్ళు ఒకటే డిజైన్ పెయింటింగ్ అనమాట, అదే కళ్ళు ఒకటే బ్యాలెన్స్ అనమాట. ఇంకా నరసింహస్వామికి జ్యువెలరీ వర్క్ వస్తుందో లేదో తెలీదు. నరసింహస్వామికి మనం చూసుకున్నట్లయితే కిరీటం మీద నాగపడగలు కూడా వచ్చాయి, 5 నాగపడగలు కూడా వచ్చాయి. అసలు మామూలుగా లేదు. ఇది ఒక స్తంభం, ఇటుపక్క ఒక స్తంభం ఉంది, ఆమె తలకాయ వెనకమాల ఒక స్తంభం. నరసింహస్వామి మెడలో తువ్వాలు ఏదైతే ఉంటుందో దానికి కూడా పైన గ్రీన్ కలర్ వచ్చింది, ప్లస్ దానికి కూడా చెంకి వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఈమె డ్రెస్ కూడా, శారీకి కూడా ఒక మంచిగా చెంకీలతో అయితే డిజైన్ అయితే వేసారనమాట. ఈమె ఎవరో అర్థం కావట్లా, మీకు కనుక తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈ తలపైన ఏదైతే డ్రెస్ని ఇలా మడత పెట్టి వేసుకుంటారో దాని మీద కూడా చెంకీ వర్క్ అయితే జరిగింది. చూడండి, దాని మీద కూడా చెంకీ వర్క్ అయితే జరిగింది అనమాట. అలాగే ఇంకొక కలరు, అందులోనే ఇంకొక కలరు, దీనికి వచ్చేసి ఎల్లో కలర్ పంచ వచ్చింది ఈ గణపతికి. ఎల్లో కలర్ పంచ్తో చెంకీ వర్క్ కూడా ఇంకొక న్యూ డిజైన్ అనమాట. న్యూ డిజైన్తో చెంకీ వర్క్ కూడా జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. సో ఈ గణపతి కూడా పైన నరసింహస్వామి మనకున్నారు. నరసింహస్వామి ఒక సేమ్ అదే పొజిషన్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్న వరకు గణపతులు అయితే మంచిగా కలరింగ్ వర్క్ అయిపోయింది, పెయింట్ అయిపోయింది, జుంకీలు కూడా వేసారు, అదే ఆభరణాలు, ప్లస్ మనకి ఏదైతే జ్యువెలరీ వర్క్ ఉంటుందో అది కూడా ఫినిషింగ్ అయిపోయింది. అసలు మామూలుగా లేవన్నమాట గణపతులు. సో డెమో పీస్లు అక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. అక్కడికి కూడా వెళ్దాము, అక్కడ కూడా ఒక వ్లాగ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి గూడెం కాబట్టి గూడెంలో కూడా అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టేశారనమాట. మీరు వచ్చి డబ్బులు పే చేసుకొని గణపతిని తీసుకెళ్ళిపోవడానికి కూడా రెడీగానే ఉన్నాయి. ప్లస్ అన్నయ్య వాళ్ళు మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కొంచెం
తక్కువ ప్రైస్ లో అయితే గణపతులను ఇస్తున్నారని చెప్పారు. ప్రైజెస్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో అయితే మనం కంపల్సరీగా చెప్దాము. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు లేరు, బయటికి వెళ్ళారు. సో ప్రైజెస్ తెలుసుకోవడానికి కూడా నాకు ఛాన్స్ లేదనమాట. సో మీరు కూడా గణపతి కావాలి అనుకుంటే మన నున్న మ్యాంగో మార్కెట్కి వచ్చినా పర్లేదు. ప్లస్ అక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ ఫ్రంట్కి రాగానే శ్రీ దుర్గా మహేశ్వరి కళా ఆర్ట్స్ అని ఒక బోర్డు అయితే ఉంటుంది. అక్కడికైతే వచ్చేసి గణపతిని అయితే బుక్ చేసుకోవచ్చు. తీసుకెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాయి, తీసుకెళ్ళిపోవచ్చు కూడా. గణపతులు అయితే అసలు మామూలుగా లేవు, ముద్దొచ్చేస్తుంది నాకైతే. అంత బాగుంది. జ్యువెలరీ వర్క్ కానీ, చెమ్కీ వర్క్ కానీ, కలరింగ్ కానీ, అసలు సేమ్ హైదరాబాద్ ఫినిషింగ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే దిగిపోయింది అనమాట. ఆ విధంగా అయితే ఉంది గణపతి. సో మీరైతే త్వరగా రండి. డెమో పీసెస్ అక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి జ్యువెలరీ లేకుండా ఇస్తారు, జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీతో ఇస్తారు. ప్రైజెస్ దానికి దీనికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మీరైతే గబాలను వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పీసెస్ అయితే లేవంట. ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక 20 పీసెస్ అయితే ఈసారి చేశారనమాట. ఎక్కువ మోడల్స్ పెట్టేసి 20 పీసెస్ అయితే చేశారు. సో ఫాస్ట్గా అయితే వచ్చి బుకింగ్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి, ప్లస్ తీసుకెళ్ళిపోండి గణపతిని. అసలు మామూలుగా లేదు, పందిర్లో పెడితే కళ మొత్తం మీ దగ్గర ఉంటుంది. అంత అద్భుతంగా అయితే ఉన్నాయి గణపతులు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. నాకైతే అసలు ఈ గణపతిని చూస్తుంటే మా షెడ్యూల్ తీసుకెళ్ళిపోదాం అన్నంత ఫిక్స్ అయిపోయాను. బట్ కాకపోతే ఏమవుతుంది ఈసారి. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. కామెంట్ అయితే చేయండి, మీకు ఏ గణపతి కావాలో, మీరు ఏ గణపతిని బుక్ చేశారో దాని మీద కూడా ఒక వ్లాగ్ అయితే చేద్దాం. ఉంటా, బాయ్ బాయ్.